దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం ఈ దినం దేవుని వాగ్దానం చూస్తూ దేవుని మనం మహిమపరుస్తున్నాం. ప్రతి ఒక్క దేవుని బిడ్డలందరూ ప్రత్యేకమైన వందనాలు. దేవుని బిడ్డలారా, మీ అందరూ బాగున్నారా? ప్రతి ఉదయకాలం ఎంతో ఆత్మీయంగా దేవాది దేవుడు మనల్ని బలపరచు రీతిలో ప్రతి ఒక్క దేవుని వాక్కు నుంచి వాగ్దానం నుంచి మనల్ని అందరినీ బలపరుస్తూ ధైర్యపరుస్తూ ఆత్మీయంగా నడిపిస్తూ ఉండగా ఈ దినం దేవుడే వాగ్దానం ఇస్తున్నాడు. చూద్దాం పరిశుద్ధ లేఖన గ్రంథం నుంచి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం చదువుకుందాం. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది నిశ్చలముగా పొందుకుందుము. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంలో కూర్చుంట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూసిన కొలది మరి ఎక్కువగా అలా చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురి కొలుకోవాలని ఆలోచించుము. ఈరోజు దేవుని బిడ్డలారా, ఒక మంచి సంఘాన్ని బలపరచు, మంచి వాగ్దానాన్ని ఆత్మీయులుగా క్రైస్తవులుగా దేవుని బిడ్డలుగా మన ముందుకు కొనసాగుతున్నప్పుడు దేవుడు మనకి ఇస్తున్న బలమైన వాగ్దానము. ఎందుకంటే వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక ఆయన ఎప్పుడు కూడా దాన్ని మర్చిపోడు కనుక నిరీక్షణ గలవారమై తప్పనిసరిగా వాగ్దానాలన్నీ మన పట్ల నెరవేర్చబడతాయని గొప్ప నిరీక్షణతో సమాజంలో కూడుకుని మాత్రం ఆనందని చెప్తున్నాడు. మరి ఎక్కువగా రాక సమీపించుకొలది ఆ దినములు చూచుచున్న కొలది మీరు మరి ఎక్కువగా ఒకరినొకరు ప్రేమించే విషయంలోనూ ఒకరినొకరు మరి మంచి మాటలు చెప్పుకుంటూ ఒకరినొకరు ప్రోత్సహించే విషయంలోని సత్కార్యలు చేసుకునే విషయంలో మరి ఒకరినొకరు పురుకొల్పుచు మరి రాక సమీపించుకొని ఈ రీతిగా ఉండమని దేవుడు మనకు బయటపరుస్తూ ఉండగా మీ పట్ల దేవుడు ఏ వాగ్దానం చేసాడో ఖచ్చితంగా అది నెరవేరుస్తాడు. దేవుడు ఉంటారా, మీలో ఉండాల్సిన నిరీక్షణ, మంచి విశ్వాసం, ఆ నమ్మిక చొప్పున మీరు ముందు కొనసాగుతూ ఉండగా మీ విశ్వాసాన్ని చూసైనా దేవుడు ఖచ్చితంగా కార్యాన్ని చేయడానికి దేవుడు తను తానుగా మీ పట్ల ఒక మంచి వ్యక్తిగా కనపరుచుకుంటాడు. రెండోదిగా మరి ఆ వాగ్దానాలన్నీ కూడా దేవుడు నెరవేరుస్తున్నాడు. మనం కూర్చున్నాం, చనిపోతున్నాం. రెండోదిగా ఎన్నో వాగ్దానాలు దీవిస్తా, హెచ్చిస్తా, బలపరుస్తా, ఎన్నో వాగ్దానాలు ఇస్తున్నాడు. కాబట్టి ప్రతి వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చబడుతున్నాయి. నేను వచ్చే ముందు హింస, నేను వచ్చే ముందు రాజ్యాలు, ప్రేమ చల్లారిపోతుంది, విశ్వాసం ఎక్కడా కనిపించదు, ఒకరినొకరు ద్వేషించడం, దూషించడం, మరి భూకంపాలు ఇవన్నీ కూడా జరుగుతాయి అని దేవుడు తెలియజేస్తున్న విధములపై ఈరోజు సమాజంలో ఇవన్నీ మీరు చూస్తున్నారా? ఎవరిలో ప్రేమ లేదా, ఆప్యాయత లేదా, గొడవల, కొట్లాటల, ఇబ్బందుల, ఒకరినొకరు చంపేస్తున్నారా? ఈ పరిస్థితులన్నింటిని బట్టి ఇంకా సమాజంలో కూడుకోట మానవద్దని దేవుడు తెలియజేస్తుండగా ఇవి సమీపించుకోవడం, ఒకరినొకరు ప్రోత్సహించుకోవడం, ఒకరినొకరు ప్రేమించడం, ఒకరినొకరు ప్రార్థన పూర్వకంగా నింపుకోమని దేవుడు తెలియజేస్తుండగా మరి ప్రార్థన పూర్వకంగా మనందరూ సమకూర్చబడ్డాం. మరి 40 దినం ఉపవాస ఆరాధనలు జరిగించబడుతున్నాయి. మీరందరూ కలుసుకోవచ్చు, ఈ ప్రాంతానికి రావచ్చు. ఇక్కడ దేవుడు దైవికంగా అనేకులను బలపరుస్తున్నాడు, బాగు చేస్తున్నాడు, విశ్వాస వీరులుగా లేవనెత్తున్నాడు. ఒకవేళ రాలేని పక్షాన్ని లైవ్ ఇస్తున్నాం. దేవుడు ద్వారా లైవ్లో అయినా మీరు ఏకీభవించవచ్చు. ప్రతి దినము మరి అక్టోబర్ 1 నుంచి నవంబర్ 9 వరకు జరుగుతున్నాయి ఉపవాస వచ్చి వారాలలో మీరందరూ కలుసుకోవచ్చు. మనందరూ దైవికంగా ఆత్మీయంగా ఆయన రాకపోతే సిద్ధపడదాం. కాబట్టి ఈరోజు దేవుడు మనకు ఇస్తున్న ఈ వాగ్వచనాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మహోన్నత గొప్ప దేవ, ఈ దినం మీరు మాకు ఇస్తున్న బలమైన వాగ్వచనాలు బట్టి నీకు మహిమ. ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం చూస్తున్నారు, ఈ వాగ్వచనాన్ని బిడ్డ పట్ల మూడిపరిచి వారి విశ్వాసాన్ని బలపరిచి వారి నిరీక్షించిన కొరది వారి పట్ల గొప్ప కార్యాలు చూపిస్తూ ఇంకా వారి సమాజంలో కూడుకుంటూ అనేకులు ప్రేమించి ఆదరించి ఆత్మీయంగా సత్కార్యాలు చేయడం విషయంలో ప్రతి విషయంలో వారిని పురికొల్పుతూ ప్రతి కార్యాన్ని నామం పేరు జరిగిస్తూ ప్రతి ఒక్క అక్కర్ల అవసరాలన్నీ తెచ్చండి. ఒత్తిళ్లు ఒడిదుడుకులు తొలగించి వారు ప్రార్థన పూర్వకంగా నింపి నడిపించి ఈ దినం బాడీస్ కార్యక్రమంలో వారి దీవెన శుభములు ప్రకటిస్తూ నీ ఘనమైన నామాన్ని మహిమ తెచ్చుకోమని ప్రభు యేసుక్రీస్తునామమున పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము. మంచి లైక్ చేయండి, అనేకులు పంపించండి, అనేకులు ధైర్యపడదాం. కాబట్టి దేవుని యొక్క అత్యుత్తమైన కృప మీకు తోడై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ దినం ప్రత్యేకంగా 12వ ఉపవాస ఆరాధన దేవుడినారా మీరందరూ కలుసుకోవడానికి సిద్ధపడండి. మనందరం ఆత్మీయంగా ఒకరినొకరు తెలుసుకుంటూ ధైర్యంగా ముందుకు కొనసాగుదాం.